హాయ్ అందరికీ. నేను మీ రాజిని. అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకొచ్చేస్తే ఈ వారం రోజుల నుంచి నేను దాచిపెట్టిన మేగడండి ఇది. మేగడైతే వెన్న చేసి కరగబెట్టి నెయ్యయితే తీశాను. ఒక 3 గిద్దల నెయ్యి దాకా అయితే వచ్చింది. నెయ్యి అయితే ఇక్కడైతే చాలా రేట్ అయితే చెప్తున్నారు. గిద్ద నెయ్యి 200, 180, 200 అయితే అంటున్నారు. కానీ ప్యూర్ నెయ్యి అయితే దొరకట్లేదు. అందుకని చెప్పి నేనైతే ఇంకా పాలు పోయించుకుంటున్నాం అనమాట. ప్యాకెట్లు మానేసి పాలు పోయించుకుంటున్నాము. ఇంకా పాల మీద మేగడైతే తీసి దాచిపెట్టి ఇలాగైతే నేను మేగడ మజ్జిగ చేసి ఇంక ఇట్లాగైతే ఎనపోసి తీసి నెయ్యి కరగబెట్టాను. చాలా బాగా అయితే వచ్చింది. మేమైతే నెయ్యి విడిగా కర్రీస్లో ఏమంత తినం, కానీ బిర్యానీ చేసినప్పుడైతే బాగా వాడతాను నెయ్యి అయితే. ఇంక ఇలా అయితే బాగా నెయ్యి సన్న సెగ మీద అయితే ఎర్రగా వచ్చేలాగైతే కరగబెట్టాను. ఇదిగోండి నెయ్యి ఒక 3 గిద్దల దాకా అయింది. ఇంకా నేను వాళ్ళు రేటు చెప్తుంటే నేను కూడా అమ్మితే సరిపోయిద్దిగా 200 అంటే 3 గిద్దలకు 600 వస్తాయి అనుకున్నా, కానీ అసలుకి ఇంట్లో తినడానికి ఉండదు, ఎందుకులే అని చెప్పి సైలెంట్గా ఉన్నా అనమాట. ఇప్పుడైతే దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా అయితే దోసకాయ పచ్చడి అయితే చేస్తారు. నేనైతే ఒక్కొక్కసారి ఇలా అయితే చేస్తాను. ముందుగా అయితే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయలు, అలాగే మినప్పప్పు, కొంచెం అయితే పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి వేసుకున్న, టమాటా వేసుకున్నాను, కరివేపాకు అన్నీ అయితే వేసి బాగా వేపుకున్నాను. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసాను. చింతపండు కూడా వేసి బాగా ఈ ముక్కలన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేస్తాను అనమాట. ఇందులోనే దోసకాయ ముక్కలు కూడా వేసాను, అలాగే కొంచెం పల్లీలు వేసాను. బాగా గ్రేవీ లాగా వచ్చిద్ది, గుజ్జులాగా ఉంటుంది పచ్చడి. మా ఇంట్లో కొంచెం దోసకాయ ముక్కలు ఎక్కువ తగిలితే తినరని చెప్పి ఎక్కువ నేను మిక్సీ పట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను. మిక్సీకి వేసి కొంచెం ముక్కలే ఉంచాను దోసకాయ ముక్కలు. ఇంక ఇట్లాగైతే మిక్సీకి వేసిన తర్వాత మొత్తం ఇంకా తాలింపు పెట్టిన పచ్చడి అయితే వేసుకొని అలా కొంచెం నెయ్యి వేసుకొని ఆ రోజే పప్పు కూడా చేశాను. ఇంకా పప్పు అలాగే దోసకాయ పచ్చడి వేసుకొని కొంచెం అప్పటికప్పుడు కరగబెట్టిన నెయ్యి వేసుకొని తిన్నానండి. చాలా అంటే చాలా బాగుంది దోసకాయ పచ్చడి అయితే. నాకేమో చాలా ఇష్టం దోసకాయ పచ్చడితో తింటాం. మా ఇంట్లో వాళ్ళేమో సరిగా తినరు. అందుకని చెప్పి ఎప్పుడో ఒకసారి అయితే దోసకాయ పచ్చడి అయితే చేస్తాను. చాలా బాగుంది. వంకాయలు కూడా వేసాను ఇందులో చెప్పడం. ఇంకా శుభ్రంగా ప్రశాంతంగా తినేసాను. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.